హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మసాలా చిట్టి పూరీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్, సాల్ట్ సరిపడినంత, బేకింగ్ సోడా కొద్దిగా, పసుపు కొద్దిగా, కారం సరిపడినంత, గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 1 కప్. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్ గోధుమ పిండి వేసుకోవాలి. 1/2 ఇంచ్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మనకి కావాల్సిన పూరీలు వచ్చే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. 1/2 అవర్ అయిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఇలా చిట్టి చిట్టి పూరీలుగా చేసుకోవాలి. పూరీలు గుండ్రంగా వచ్చే వరకు ఇలా ఒత్తుకుంటూ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఒత్తుకుంటూ చేసుకోవడం వల్ల పూరీలు పొంగుతాయండి. చిట్టి చిట్టి పూరీలు అంటే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఇలా పూరీలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని 1 ప్యాన్ పెట్టుకుని 1 కప్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చేసుకుని పక్కన పెట్టిన చిట్టి చిట్టి పూరీలని ఈ ఆయిల్లో వేసుకుని 1 బై 1 వేయించుకుంటూ ఉండాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే పూరీలు వేసుకుని వేయించుకోవాలండి. లేదంటే ఆయిల్ అబ్జర్వ్ చేసేసుకుని పూరీలు ఆయిలీగా వచ్చేస్తాయి. 1 సైడ్ వేగిన తర్వాత అనదర్ సైడ్ కూడా వేయించుకోవాలి. ఇలా హీట్ అయిన ఆయిల్ పూరీల మీద వేయడం వల్ల బాగా పొంగుతాయండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ పూరీలు తీసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. పూరీలు మరీ బాగా వేయించుకోకూడదండి, క్రిస్పీగా వచ్చేస్తాయి. ఇలా కొంచెం వేగిన తర్వాత తీసేసుకుంటే సాఫ్ట్గా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పూరీలు మనం కర్రీతో కానీ చట్నీతో కానీ కూడా తీసుకోవచ్చు. పిల్లలకైతే టమాటా సాస్తో పెడితే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మన మసాలా చిట్టి పూరీలు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.